నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 8 గడిచిన ఎపిసోడ్ గురించి ఒకసారి మాట్లాడుకునేలా చూస్తే, మొత్తం మీద ఏదైతే గౌతమ్ గ్రూప్ గేమ్ అన్నాడో ఆ గ్రూప్ గేమ్కి సంబంధించి అది నాగార్జున గారు మరి చాకచక్యంగా మాట్లాడాలని అనుకున్నారా, లేదంటే గౌతమ్కి మొట్టికాయలు పెట్టాలని వాళ్ళు ఒప్పించేశారో తెలియదు. కానీ అది గ్రూప్ గేమ్, క్లాన్ అలాగే ఆడాలి కదా అని అన్నారు. అంటే అర్థం ఏంటి? మీరు గ్రూప్ గేమ్ ఆడినట్టేగా, అది వాళ్ళ ఇష్టముగా, అది వాళ్ళ స్ట్రాటజిక్ గేమేగా. సో అంటే గ్రూప్ గేము స్ట్రాటజిక్గా ఆడారు, వాళ్ళ టాలెంట్ అన్నప్పుడు మరి ఫీల్ అయిపోవడం ఎందుకు? ఫీల్ అయిపోయే కదా పృథ్వీ మీదకి వచ్చేసాడు, నబీల్ ఖండించాడు, నిఖిల్ కూడా చెప్పాడు, మధ్యలో తగుదనమ్మా అంటూ విష్ణుప్రియ కూడా వచ్చేసింది. మరి గ్రూప్ గేమేగా. అటు తిరిగి నాగార్జున గారు గౌతమ్తో గ్రూప్ గేమ్ అలా ఆడుతారు, వాళ్ళు క్లాన్ గేమ్ ఆడుతారు, అదే కదా స్ట్రాటజీ అని ఒప్పించారంటే గౌతమ్ తప్ప ఒప్ప? మళ్ళీ ఆ మాత్రం దానికి కింగ్ నాగార్జున గారు సీరియస్ అయిపోయి నేను మాట్లాడుతున్నాడు, మాట్లాడకూడదు, షటప్ అని చెప్పారు. గౌతమ్ అదే కదా చెప్పాడు. గౌతమ్ సార్ మీరు ఏదైతే అంటున్నారో అదే నాకు అనిపించిందని వీడు ఒక మాట అనేస్తే అయిపోయేది. కోర్స్ ఆయన పెద్ద స్టారు, పైగా వీకెండ్లో వచ్చే కింగ్ కాబట్టి సమాధానం చెప్పలేకపోయాడేమో. కానీ మరి ఆయన అనేది అదే కదా. మరి దాన్ని కింగ్ నాగార్జున గారు అటు తిప్పి ఇటు తిప్పి ఇలా చేయడం ఏంటి, ఎంతవరకు కరెక్టు? నాకైతే అదే అనిపించింది. అంటే ఈ విషయం ఎవరు ఎలా చెప్తున్నారో, ఎవరు ఎలా అనలైజ్ చేస్తున్నారో నాకు తెలియదు. కానీ నాకైతే మాత్రం గౌతమ్ మీరు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు, వైల్డ్ కార్డ్ ఏంటి, వాళ్ళని వచ్చినట్టుగా పంపించాలని అనుకుంటున్నారు, ముందు అదే అనుకున్నారు, ఇప్పుడు నాకు అదే స్పష్టంగా కనిపిస్తుంది. వాళ్ళకన్నా అంటే వైల్డ్ కార్డ్ ఇంటి ద్వారా వచ్చిన వాళ్ళకన్నా మిగతా వాళ్ళు ఎక్కువ మిస్టేక్ చేసినా వాళ్ళని ఎలిమినేట్ చేయకుండా, వాళ్ళని నామినేట్ చేయకుండా పెడుతున్నారు అనేది గౌతమ్ యొక్క అభిప్రాయము, పర్సనల్ ఇంటెన్షన్. సో దాన్ని కింగ్ నాగార్జున గారు ఎలా చెప్పారంటే, అవును వాళ్ళు అలా ఆడతారు, వాళ్ళు డిఫెన్స్ చేసుకుంటారు, కామనే కదా, అది గేమ్ కదా అని అంటున్నారంటే గౌతమ్ యొక్క అభిప్రాయాన్ని సపోర్ట్ చేస్తున్నట్టుగానే చేసి గౌతమ్ ముట్టుకాయని పెడుతున్నారు. పృథ్వీ మీదకి వచ్చేస్తుంటే ఎలా మాట్లాడుతున్నారు. అండ్ మోర్ ఓవర్ ఆ స్నేక్ ల్యాడర్ విషయంకి వచ్చేసరికి, అవినాష్ నీకు అర్థమవుతుందా లేదా, మొదటి నుంచి కూడా పృథ్వీ ఇంత ఇదిగా ఉండి ఇంత అయినప్పుడు కూడా ప్రేక్షకులు ఎందుకు సేవ్ చేస్తున్నారంట. ప్రేక్షకులు సేవ్ చేస్తున్నారా? పృథ్వీ యారగెంట్గా ఉన్నాడు, పృథ్వీ యాటిట్యూడ్ చూపిస్తున్నాడు, పృథ్వీ అసలు బిగ్ బాస్ని కూడా లెక్క చేయట్లేదు, ఎప్పుడు కూడా కాల్ మీద కాల్ వేసుకుని కూర్చుంటాడు, ఏ టాస్క్ కనీసం అందరూ ఆడవాళ్ళుగా గెటప్ వేసిన ఆయన కనీసం హెయిర్ కట్ చేసుకోలేదు. అవినాష్ అక్కడ హెయిర్ కట్ చేసుకున్నాడు. జంబలగడ బొమ్మ కాన్సెప్ట్లో మీసాలు తీసి అందరూ పెర్ఫామ్ చేస్తే కనీసం షేవ్ చేయలేదు సరికదా, ఇక్కడ నుంచి ఇలా మాస్క్ కట్టుకొని కూడా పెర్ఫామ్ చేయలేదు, తీసేసి మరి లేడీ డ్రెస్ వేసుకుని న్యాన్ చేశాడు. అంటే ఇప్పుడు బిగ్ బాస్కి విలువ ఇచ్చినట్ట, విలువ ఇవ్వనట్ట, ప్రేక్షకులు లెక్క చేసినట్ట, చేయనట్ట చెప్పండి. అంటే ఓవరాల్గా అంతకుముందు మన చీఫ్ కంటెండర్ మన రోహిణిని అలాగే విష్ణుప్రియని కన్ఫెషన్ రూమ్లోకి రమ్మన్నప్పుడు కూడా మరి వాళ్ళిద్దరిది అలాగే పోర్ట్రే అవుతుందిగా. వాళ్ళు ఇంక బిగ్ బాస్ పిలవకముందు ఆ పృథ్వీ పక్కన కూర్చొని ముక్కుకి ఇలాగనుకుని ఒక ఇట్లా ముద్దులాడుతున్నట్టుగా సీన్ కూడా మనం చూసాంగా. అఫ్ కోర్స్ దాన్ని వైడ్ క్లోజ్ యాంగిల్లో చూపించలేదు బిగ్ బాస్. పృథ్వీ పక్కన కూర్చొని తను అంతగా ఇది అయిపోతూ నాకు తనంటే స్పెషల్ ప్రయారిటీ, నేను మీరు ఏమనుకున్నా పర్వాలేదు అనుకున్నా పర్వాలేదన్నప్పుడు అలా అంటారు. అన్నప్పుడు తీసుకోగలమని ఫీల్ అవ్వడం ఎందుకు? క్యారెక్టర్ అని పెద్ద పెద్ద పదాలు వాడడం ఎందుకు? అక్కడ విష్ణుప్రియదే తప్పు. క్లియర్గా ఇద్దరూ కలిసి ఒకరికొకరు చెమ్మచెక్కలు ఆడుకుంటూ వీళ్ళందరినీ కిందకు తోసేశారు. ఆఖరికి వీళ్ళందరికీ తోసేటప్పుడు వీళ్ళు చెప్పని సారీ పృథ్వీ గారు, విష్ణుప్రియకి ఆటో నుంచి తోసినప్పుడు ఎందుకు సారీ చెప్పాలి? అంటే ప్రేక్షకులుగా మనకు అర్థం కాదనే ఉద్దేశమా ఏంటి? సో కింగ్ నాగార్జున గారు వీకెండ్లో పెట్టే మొట్టికాయలు, ఆ బెలూన్ పేల్చడం కూడా నాకు అంతగా అనిపించలేదు. ఎందుకంటే గౌతమ్ ఏదైతే గ్రూప్ క్లాన్ లాగా ఇంకా ఆడుతున్నారు అనేది చెప్పాడు, వ్యక్తపరిచాడు, తప్పేముంది దానికి? పృథ్వీ మీదకి ఎందుకు వచ్చేయాలి? ఎవరో చెప్పని అన్నాడు, బొచ్చు కూడా పదం వాడలేదు. కింగ్ నాగార్జున గారు ప్రతిసారి బొచ్చు అని ఈయన తిరిగి యాడ్ చేశాడు. నన్ను ఏం పేకలేవు మచ్చా అన్నాడు. ఈయన తిరిగి బొచ్చు అన్న పదం ఈయన యాక్ట్ చేశాడు. అఫ్కోర్స్ ఈయనకి అక్కడ స్క్రిప్ట్ అలా ఇచ్చి మాట్లాడతారేమో నాకు తెలియదు. కానీ
బుచ్చి ఎక్కడ ఉన్నాడు ఆయన? ఏం పేకలేవు మచ్చ అన్నాడు. అంటే ఆయన తిరిగి వచ్చి ఇగో అని ఇక్కడ పీకి రెండు సార్లు ఇచ్చి 2 సార్లు అన్నాడు. మరి అది కనపట్లే. అంటే పృథ్వీ లాంటి వాడు ఉంటే కొంచెం ఆర్గ్యూస్ యారగెంట్గా ఉంటాడు కాబట్టి మీదకి వస్తాడు కాబట్టి కావాలి పృథ్వీకి లాంటి వాడు. బిగ్ బాస్ ఈ సీజన్లో అటువంటి వాడు కావాలి. ఎప్పుడైనా మీరు చూడండి, ఎవరు రివ్యూస్ చేసినా ఏం చేసినా నిఖిల్ గురించి అందరూ బాగా మాట్లాడుతున్నారు, కానీ పృథ్వీ గురించి మాట్లాడట్లేదు. పృథ్వీకి అంత ఎస్ఎంఎస్లు వచ్చే సీన్ కూడా లేదు. బెస్ట్ ఎగ్జాంపుల్ సీజన్ 7లో కూడా శివాజీ గారి కంటే ఎవరికి ఎస్ఎంఎస్లు రాలేదు. మన అలాంటి సాయి పల్లవి ప్రశాంత్ ఎట్లా నెగ్గుకొచ్చాడు చెప్పండి? బిగ్ బాస్ గేమ్ కాదా ఇది? బిగ్ బాస్ ప్లాన్ కాదా ఇది? బనిజాయ్ టీమ్ వేసిన స్క్రిప్ట్ కాదా ఇది? సో నాకు అనిపించింది అయితే ఇది. గౌతమ్ క్లియర్గా అన్నాడు. గౌతమ్ అన్నప్పుడు దూరిపోయారు, అందరూ ఒకేసారి అటాక్ చేసేస్తున్నారు. బట్ ఇక్కడ గౌతమ్ ఇలా అనేదానికి వీళ్ళు కూడా మాకు కూడా అనిపిస్తుంది అనొచ్చు కదా. అవినాష్, రోహిణి వీళ్ళు ఎవరు అనట్లేదు, గ్రూప్గా తర్వాత మాట్లాడుకుంటున్నారు తప్ప. తేజ గారు ఏమన్నాడు, మీదకి వచ్చేస్తున్నాడు, ఏంటి అది కొట్టేస్తాడా, భయపడతాడు అనేది తర్వాత మాట్లాడుకున్నారు తేజ, రోహిణి అండ్ అవినాష్. అక్కడ మాత్రం ఖండించలేరు. అక్కడ మళ్ళీ మార్పులు కావాలి, అందరితో ఫ్రెండ్షిప్ కావాలి. గౌతమ్ ఒక్కడు ఫెయిర్గా ఫ్రాంక్గా మనసులో ఏమనిపిస్తుందో అదే చెప్తున్నాడు, ముక్కుసూటికి వెళ్తున్నాడు. సో ఇప్పుడు మళ్ళీ గౌతమ్కి స్నేక్స్ ఎక్కువ వచ్చేగాడు బాంబు పేల్చిపోతున్నారట. అంటే మళ్ళీ ఈసారి 2 ఎలిమినేషన్లో గౌతమ్ తీసేస్తాడు బిగ్ బాస్. తెలిసి నాకు విషయం చూస్తున్నానండి. ఎందుకంటే మనం ఎలిమినేషన్ ఎవరు పోతున్నారు కూడా మరి కాసేపట్లో మీకు వీడియో చెప్పబోతున్నాం, అది చూడండి. సో ఇదైతే నా అభిప్రాయం. కింగ్ నాగార్జున గారు కూడా గౌతమ్ని సపోర్ట్ చేసినట్టు చేసి ముట్టుకెళ్ళి పెట్టారు. అదైతే నాకు కొద్దిగా నచ్చలేదు. ఎందుకంటే మేబీ బనిజాయ్ టీం స్టార్ మా టీం ఎలా చెప్పారు అలాగా కింగ్ నాగార్జున గారు ప్రవర్తించారేమో. సరే చూద్దాం ఎలిమినేషన్ ఎవరు అవుతారని. చూస్తూనే ఉండండి.